హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో మురుకుల కర్రీ. దీనికోసం అయితే టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, మురుకులు తీసి పెట్టుకున్నాము. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మీ అందరికీ టమాటా బూందీ కర్రీ తెలిసే ఉంటుంది కదా, అదే ప్రాసెస్లో మురుకులేసి చేస్తామన్నమాట వెరైటీగా. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మగ్గడానికి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని అదంతా కూడా మిక్స్ చేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని దాంట్లోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే టమాటాలు మగ్గుతున్నాయి. ఇంకొంచెం టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మురుకులలో ఉంటుంది. పైగా మనం ఆనియన్స్ మగ్గడానికి కొంచెం వేసాం కదా, కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మేము గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ తర్వాత మనం మురుకులు తీసి పెట్టుకున్నాం కదా, ఆ మురుకులు దీంట్లో వేసేసుకోవాలి. మురుకులు ఇలా మొత్తం చూర చూర చేసేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని వాటర్ చేసుకోవాలి, ఎందుకంటే మురుకులు వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. దాంట్లోనే కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే మనకు టేస్టీ టమాటో మురుకుల కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.